ఇళ్లపై దాడి చేయడం సరికాదు సిపిఐ నారాయణ. అలాగే లడ్డూ రాజకీయానికి ముగింపు పలకండి సిపిఐ నేత రామకృష్ణ లేఖ సీఎంకి. సిట్ నివేదికను పక్కన పెట్టి కమిషన్ పేరుతో కాలయాపన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు వ్యాఖ్య. అలాగే గంజాయి కేసులో గంజాయి అతను దాడి చేసి గంజాయి బ్యాచ్ గ్యాంగ్ రేప్ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దారుణం. అలాగే ఒకరితో ఆగని అరాచకాలు. రాంభూపాల్ గారు చెప్పండి, గంజాయి బ్యాచ్ నెల్లూరు జిల్లాలో ఎందుకెంత విజృంభిస్తోంది? ఆ గంజాయి వ్యతిరేక ఉద్యమకారుడు పెంతలయ్య గారిని హత్య చేసిన తర్వాత కూడా అనేక చోట్ల రాష్ట్రంలో ఈ గంజాయి అట్లా విజృంభిస్తూ ఉంది. అలాగే రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే మీద ఎందుకు వీళ్ళు చర్య తీసుకోవడానికే వెనకాడుతున్నారు? అది తప్ప రైటా అనేది తేల్చాలి కదా. తప్పు చేయలేదని చెప్పేస్తే అయిపోయాయి. ఇప్పుడు అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేసిన వాళ్ళకి తప్పు లేదంట, జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి చేసిన వాళ్ళకి తప్పు లేదంట, వాళ్ళెవరి మీద స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేస్తారంట. ఏమిటి ప్రభుత్వం శాంతి భద్రతలను ఈ రకంగా కాపాడతారా వీళ్ళు? సార్, ముందు గంజాయి అనేది రాష్ట్రంలో చాలా పెద్ద స్థాయిలో పెరుగుతుంది సార్. ముఖ్యంగా పాఠశాలలు, కాలేజీలు కేంద్రంగా చేసుకొని, అదేవిధంగా ఖాళీగా ఉండే యువత గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ చదువుకోకుండా పనులకు పోకుండా మధ్యస్థంగా ఉండే యువత ఎవరైతే ఖాళీగా ఉంటారో ఆ యువత కేంద్రంగా పెద్ద ఎత్తున గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయి. ఇవి ప్రభుత్వానికి తెలియదని మనం అనుకోలేము. ఎందుకంటే ప్రభుత్వానికి తెలియకుండా ఇంత పెద్ద గంజాయి అమ్మకాలు జరగవు. దీనికి నెల్లూరు జిల్లా ఈ రోజు ప్రతి అంశంలో అది చర్చనీయాంశంగా మారుతుంది. మీరు ప్రస్తావించినట్లు పెంచలయ్య గారి హత్య జరిగింది. హత్య జరిగిన తర్వాత అతను దళిత కుటుంబానికి సంబంధించిన వ్యవసాయ కార్మికుడు. ఆయన మీద హత్య జరిగిన తర్వాత ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వానికి లేదా సార్? ఈ రోజు వరకు హోంమంత్రి గారు కానీ, లేదా జిల్లా మంత్రి కానీ, లేదా రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి, ఇతర ఏ మంత్రులు కూడా కనీసం ఆ కుటుంబాన్ని పిలిచి ఆదరించి మీకు మేము అండగా ఉంటాం, మీ పిల్లల చదువుకు మేము భరోసా ఇస్తాం, కుటుంబానికి రావాల్సిన చట్టబద్ధంగా రావాల్సిన ఆర్థిక సహాయం చేస్తామని ఎందుకు ప్రకటించలేదు? దీని బట్టి గంజాయికి ఎవరన్నా వ్యతిరేకంగా నిలబడగలరా? సామాజిక బాధ్యత ఎవరైనా గంజాయిని ప్రశ్నించగలరా? ముఠాల్లో ప్రశ్నించగలరా? పోలీసులు ఎక్కడైనా ప్రశ్నించే పరిస్థితి ఉందా? ప్రశ్నిస్తే అదే పోలీసుల మీద దాడులు చేస్తున్న సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. నిన్న రీసెంట్ గా సత్యసాయి జిల్లాలో పోలీస్ కానిస్టేబుల్ మీద కత్తితో దాడి చేశారు. అంటే ఒకవైపు గంజాయి అమ్మకాలు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. దాన్ని అరికట్టాలని సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న కార్యకర్తలు మర్డర్ అవుతున్నారు. ఆ మర్డర్ అయిన కుటుంబాలను ఆదుకునే పరిస్థితి ప్రభుత్వానికి లేదు. అంటే నేరుగా గంజాయి అమ్మకదారులకు మీరు మద్దతు ఇస్తున్నట్లే పరోక్షంగా. రెండో విషయం, ఒక ప్రాంతంలో కాదు, మీరు రీసెంట్ గా ఇప్పుడు ఆ మైనర్ అమ్మాయి మీద అత్యాచార సంఘటన ఉంది. దానితో పాటు మొన్న కర్నూలు జిల్లాలో కర్నూలు రూరల్ మండలంలో అంబేద్కర్ నగర్ అనేటువంటి చోట ఒక దళిత మహిళ మీద అత్యాచారం చేయడంతో పాటు ఆమె మర్మాంగంలోకి కట్టె దూర్చినారు. చాలా ఘోరమైన పాశవికమైన చర్య. ఆ నిందితులు ఎవరు? ఆ నిందితులు ఏ గంజాయి సేవించి చేసినారు? దీనికి బాధ్యత ప్రభుత్వానికి లేదా? అందుకని గంజాయి అమ్మకాలు వికృతంగా ఈ రోజు రాష్ట్రంలో వెళ్ళినాయి. దాని చేష్టలు చాలా వికృత రూపంలో కనపడుతున్నాయి. అది చాలా ప్రమాదం. రెండోది అరవ శ్రీధర్ గురించి. అరవ శ్రీధర్ గారు ఆయన చాలా నిజాయితీ, సిన్సియర్ గా ఇది మా వ్యక్తిగత వ్యవహారం అని చెప్పేసి ప్రెస్కు చెప్తున్నాడు. నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. మీ వ్యక్తిగతం ఏమిటి? మీ వ్యక్తిగతం 4 గోడల మధ్య జరిగినప్పుడు మీ ఇద్దరు అంగీకారంతో జరిగినప్పుడు అది వ్యక్తిగతం. ఒక బాధితురాలు స్పష్టంగా బయటకు వచ్చి ఒక ప్రజాప్రతినిధి మీద నేరుగా ఆరోపణలు చేస్తూ ఆధారాలతో సహా ఆమె చెప్తుంటే, నేను నిందితుడిని, నిజం ఆమె చెప్పిందని అంగీకరించి రాజకీయాల నుంచి తప్పుకొని శిక్షకు గురైనా కావాలి, లేదా నిన్ను బీఫారం ఇచ్చి ఎమ్మెల్యేగా చేసినటువంటి పార్టీ నాయకుడైనా మిమ్మల్ని పార్టీ నుంచి బహిష్కరించారు. ఈ 2 చర్యలు లేవు. అసలు సమస్య అది విడిచిపెట్టేసి జనసేన పార్టీ సమావేశం నుంచి పవన్ కళ్యాణ్ గారు అర్ధాంతరంగా వెళ్ళి ఎవరి మీద అడుగుతున్నారు మీరు? నిందితురాల మీద ఆమె ఆరోపణ చేయడం తప్పనా, లేదా ఇట్లాంటి ఆరోపణలు కలిగినటువంటి ఎమ్మెల్యేలకు నేను సీట్లు ఇచ్చినానని మీకేమన్నా పశ్చాత్తాపంతో పాయశ్చిత్తం చేసుకోవడానికి పోయినారా? చెప్పాలి కదా. రాజకీయాల్లో బాధ్యత కదా మీది. మీ ఎమ్మెల్యే మీరు మర్చిపోయారేమో వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు, జాగ్రత్తగా ఉండండి ఇటువంటి అని చెప్పి, అప్రమత్తంగా ఉండండి ఇచ్చారు. అంతకుముందేమో సెటిల్మెంట్లు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా చేయండి అని చెప్పారు. ఈమె ఇన్సిడెంట్ బయటికి రాక ముందు 2 రోజుల ముందు ప్రకటన ఇచ్చినారు. వ్యక్తిగత ఆరోపణలు, వ్యక్తిగత కుటుంబ వ్యవహారాలు కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉంది, జాగ్రత్తగా ఉండాలి అంటే ముందే తెలుసు. ఎందుకంటే ఈమె పంచాయతీ ఈ రోజు కాదని ఆమె వీడియోలు బట్టి, ఆమె చేసిన కాల్స్ రికార్డ్స్ బట్టి చూస్తే ఇది చాలా రోజులుగా జనసేన అధిష్టానానికి తెలిసిన విషయం. ముందు చర్యలు తీసుకోలేదు. పోనీ తెలిసిన తర్వాత పబ్లిక్ అయిన తర్వాత చర్యలు తీసుకున్నారా? ఇప్పటికీ ఆ చర్యలు లేవు. లేకపోగా ఆయనే బయటకు వచ్చి ఇది నా వ్యక్తిగతం, మీరు ఎవరు పట్టించుకోవద్దండి అని చెప్పేస్తున్నాడంటే ఈ వ్యక్తిగతం ఏంది? సామాజిక బాధ్యత లేదా మీకు? ఒక ప్రజాప్రతినిధి కదా మీరు. అందులో సమాజాన్ని మారుస్తాం, ప్రశ్నిస్తామని కదా మీ పార్టీ నాయకులు రంగంలో నీకు పదవి ఇచ్చింది. మీరు ప్రశ్నించడం కాదు, ప్రశ్నకు ఈ రోజు జవాబు చెప్పలేని స్థితికి ఎందుకు నెట్టబడుతున్నారు? సహజంగా మహిళల్లో తీవ్రమైన అసంతృప్తి వస్తుంది. ముఖ్యంగా యువత ఎవరైతే
పవన్ కళ్యాణ్ గారిని అభిమానించి ఆయన ఈ పదవుల్లో కూర్చోబెట్టడానికి కారణమైనారో వాళ్ళందరూ ఇప్పుడు అంతర్మదనంలో ఉన్నారు. ఏమిటి మన దారి? ఓవైపు చూస్తే పార్టీలో ఇంత గందరగోళం, రెండో వైపు చూస్తే అటు వ్యవహారంలో మనం చేసిన ప్రయోగం ఏదో విఫలమైనట్టు కనపడుతుంది. ప్రతిదానికి జవాబు చెప్పుకోవాల్సిన స్థితిలో మనం నిలబడిపోతున్నామని చెప్పేసి ఇప్పుడు ఆ యూత్ వెనక చాలా అంతర్మదనంలో ఉంది. రైట్. విష్ణు గారు చెప్పండి, ఈ రెండు అంశాలు గంజాయి రేపు ఎంత జరుగుతూ ఉంది కదా, రెండో వైపు ఏమో జనసేన ఎమ్మెల్యే మీద చర్య తీసుకోలేని నిస్సహాయ స్థితిలో ప్రభుత్వం ఉండి శాంతి భద్రతల గురించి ప్రవచనాలు చెబితే జగన్ గారికి జనం రావడం తప్పు అన్నట్లు ఇటువంటివి చేస్తే మరి వాటిని ఒప్పని అనుకోవాలా? శాంతి భద్రతలు అప్పుడు భంగం కలగవా? అంబటి రాంబాబు గారి ఇంటి మీద కానీ జోగి రమేష్ గారి ఇంటి మీద కానీ పడినట్లు, అట్లాగే ఇప్పుడు అరవ శ్రీధర్ గారి వ్యవహారం. సార్, ఇప్పుడు రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుంది సార్. దానికి ఒక టీం పెట్టాము, లేకపోతే హోంమంత్రి గారు పదే పదే రోడ్డు మీదకి వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడతా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏ పట్టణంలో గంజాయి దొరకట్లేదండి. దాని మీద కఠినమైనటువంటి చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? దానికి ఎవరు బాధ్యులు? పొలిటికల్గా దాన్ని వాడుకోవడం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గంజాయి విచ్చలవిడిగా ఉందని ఎదురుదాడి చేయడమే తప్ప. ఉదాహరణకి మనం నెల్లూరు తీసుకుందాం. ఆ నెల్లూరులో జరిగినటువంటి సంఘటన ఏంటి? పెంచలయ్య గారు గంజాయికి వ్యతిరేకంగా పోరాడుతుంటే ఆయన హత్య చేయడం జరిగింది. ఇప్పుడు ఆరిఫ్, ఇప్పుడు ఆ అమ్మాయి చిన్నపిల్ల, 12 సంవత్సరాల పిల్ల. ఆ అమ్మాయిని కొంతమంది గంజాయికి ఎడిక్ట్ అయినటువంటి వాళ్ళు తీసుకెళ్ళి ఏం జరిగిందో ఏంటో మనం అంతా చూసాము. దీంతోపాటు అక్కడ హోమ్ మినిస్టర్ గారి సంతకం పెట్టి పెరోల్ ఇచ్చారు ఒక లేడీ డాన్కి. మీరు గంజాయి నిలుపుదల చేయాలి, ప్రజలకు అందుబాటులో లేకుండా చూడాలి, యువత మత్తు పదార్థానికి బానిస కాకుండా చూడాల్సినటువంటి పోయి మీరే ఒక గంజాయి డాన్కి మీరు సంతకం పెట్టి పెరోల్ ఇచ్చేటటువంటి కార్యక్రమం తీసుకుంటే పార్టీకి అఫిలియేటెడ్గా ఉంటున్నాడని చెప్పని ఎక్కడ కంట్రోల్ అవుతుంది? ఎక్కడ చేయగలుగుతాం? శాంతి భద్రతల సమస్యలు ఎంతమంది మహిళల మీద ఆంధ్రప్రదేశ్లో దాడులు జరగలేదు? ఎంతమంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫోక్సో చట్టం కానీ లేకపోతే రేపులు కానీ దాడులు కానీ అనేక సంఘటనలు ఉన్నాయి. మనకు మచ్చుమరిలో ఒక అమ్మాయి చనిపోతే ఇప్పటివరకు కూడా పట్టుకున్నటువంటి దాఖలాలు లేవు, కనుగొన్నటువంటి దాఖలాలు లేవు. అలాగే అదే జిల్లాలో ఒక ఇంట్లో తెలుగుదేశానికి సంబంధించినటువంటి 15-20 మంది గ్యాంగ్ రేపు జరిగితే దాని గురించి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఇలా ఒకటి కాదు, ఈ ప్రభుత్వం ఏంటంటే పదే ప్రజల్ని తప్పుదావ పట్టిస్తుంది, ప్రజలకి తప్పుడు సంకేతాలు ఇస్తుంది. మళ్ళీ కర్నూలులో తాట తీస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అంటారు. ఏంటి అసలు మీ పరిపాలన? పోలీస్ యంత్రాంగాన్ని ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు? అలాగే మీ శాసనసభ్యుడు అడ్డంగా దొరికిపోయి అమ్మాయి అనేక రకాలైనటువంటి వీడియోలు పెడితే, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు పెడితే, ఒకటే కాదు ఇంకా అనేక ఉన్నాయని చెప్పని పత్రికల్లోనూ సోషల్ మీడియాలోనూ వస్తే పవన్ కళ్యాణ్ గారు సీరియస్ యాక్షన్ తీసుకోవాలా లేదా? ప్రతిపక్షం మీరు జాగ్రత్తగా ఉండండి, వ్యక్తిగత విషయాలన్నీ జాగ్రత్తగా పెట్టుకోండి అని చెప్పని మాట్లాడతారా? ఏంటండి ఇది? వ్యక్తిగతమా? ఒక దళిత మహిళ జరిగినటువంటి ఇష్యూస్ని అక్కడ వచ్చి ప్రజెంట్ చేస్తే చర్యలు తీసుకోకుండా ప్రతిరోజు కూడా దీనికి సమాధానం చెప్పడు. పక్కనే చంద్రబాబు నాయుడు గారు పక్కన చేరి కల్తీ లడ్డు జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారు ఫర్మ్గా యాక్షన్ తీసుకునేవాడు. ఎక్కడైనా సరే ఇలాంటి సంఘటనలు జరిగితే మహిళల పట్ల కానీ అలాగే గంజాయి పట్ల కానీ. ఇప్పుడు అక్కడ ఎలా కనపడుతుంది? ఏమీ లేదు కదా. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వము 20 నెలల కాలమైనా రాబోయే రోజుల్లో సీరియస్గా తీసుకుని శాంతి భద్రతల సమస్య లేకుండా, గంజాయి విచ్చలవిడిగా లేకుండా, అసలు ఎమ్మెల్యేలని కట్టడి చేయలేకపోతుందండి ఈ ప్రభుత్వము. ఎమ్మెల్యేలు ఏమంటలేదు, అసలు ఎమ్మెల్యేలు ఇంకా భయంకరంగా ఉన్నారు, చాలా భయంకరంగా ఉన్నారు. కొన్ని బయటకు వస్తున్నాయి. వాళ్ళ వ్యవహార శైలిని చంద్రబాబు నాయుడు గారు ఆపేటటువంటి ప్రయత్నం కూడా చేయట్లేదు. దోపిడీ జరుగుతోంది, ప్రజల సొమ్ము దోచేస్తున్నారు బలవంతంగా భయపెట్టి. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతుంటే ఆంధ్ర రాష్ట్రంలో చాలా సీరియస్గా తీసుకోవాలి. అలాగే జనసేనకు సంబంధించినవి కూడా. ఈ మహిళల్ని ఏం గౌరవిస్తారండి? నిన్న సాక్షిలో ఒక మహిళ లాయరు మాట్లాడింది అనంటే, వాస్తవం మాట్లాడింది అనంటే, ఉన్నది ఉన్నట్టు చెప్పింది అనంటే ఆమెకి నోటీస్ ఇచ్చారండి. అంటే రేప్ చేసినోడు, అలాగే రజనీ అలాగే అక్కడ ఉన్నటువంటి వాడు మహిళల్ని రజనీనండి మహిళల్ని మోసం చేసేవాళ్ళ పట్ల మాట్లాడరు, పార్టీ యాక్షన్ తీసుకోదు. కానీ వాస్తవం దాడులు చేయకూడదు, ఇలాంటి వ్యవహారాలకు పార్టీలకు మంచిది కాదు అని చెప్పని మంచి మాట చెప్పిన వాడిని పార్టీ నుంచి నోటీస్ ఇచ్చి పక్కన పెట్టారు. ఏం చేస్తుంది వీళ్ళ గుంటూరు సంబంధించినటువంటి గళ్ళా మాధవి
నేనే కొట్టాను మళ్ళీ వస్తే కొడతాను అని అంటుంది. ఈ రకమైనటువంటి రౌడిజం ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంటే, మహిళ ఎమ్మెల్యేల మీద చర్యలు లేకపోతూ ఉంటే, పోలీసులు నిర్లిప్తంగా ఉంటే రాష్ట్రంలో గొడవలు జరుగుతాయా జరగవా? రైట్. కాబట్టి చాలా దారుణంగా ఉంది మించి ప్రభుత్వం. ఫ్లెక్సీలు పెట్టి పోలీసులు కాపలా చెప్పాలి. అన్నిటి మించి పోలీసుల్ని కాపలా పెట్టడం ఏంటండి? ఫ్లెక్సీలు పెట్టించడం ఏంటి? ప్రభుత్వం వాళ్ళే పేరు ఊరు లేకుండా పెట్టడం ఏంటి? తెలుగుదేశం వాళ్ళు కర్రలేసి తిరగటం ఏంటి? పోలీసులు కాపలా ఉండటం ఏంటి? ఇదొక్కటి చాలు కదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్లా భ్రష్టు పట్టిందంట చెప్పడానికి. ఎంతకంటే ఘోరమైన ఉదాహరణ ఇంకోటి ఉంటుందా? ఫ్లెక్సీలు ఎక్కడ ఉన్నాయి అండి కేఎస్ఆర్ గారు? ఫ్లెక్సీలు సినిమా వాళ్ళ పక్కన ఉన్నాయి. నేను మొన్న ఒక ఊరు వెళ్ళి వస్తా అక్కడ ఆగితే ఒక పోలీసు ఆ ఫ్లెక్సీ కింద కూర్చుని నిద్రపోతున్నాడు కాపట్టుకుని. ఎవరి పక్కన ఉంది? ఒక సినిమా యాక్టర్ కాపలా కాస్తున్నాడు. ఓ పక్క లెఫ్ట్ సైడ్, ఓ పక్క రైట్ సైడ్, ఒక మధ్యలో ఇది ఉంది లడ్డూలు దాని మీద. ఈ జరిగినటువంటి సందర్భంలో ఇదేనా మీరు పోలీసులను ఉపయోగించుకునేటువంటి తీరు? సరైనటువంటి విధానం కాదు అని చెప్తున్నారు.